హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అండ్ ప్రజెంట్ జనవరి రిలీజ్ అయ్యే కొత్త మొబైల్స్ అన్ని ప్రజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అవి ఇంకా రిలీజ్ కాలేదు, న్యూ లాంచ్ అవుతున్నాయి. సో కొత్తగా లాంచ్ అవుతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా అందరు కెమెరా మొబైల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి వారి కోసం ప్రజెంట్ చాలా మంచి కెమెరాతో రిలీజ్ అయ్యే మొబైల్స్ ఒక 4 ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీకోసమే. మీకు నచ్చితే తీసేసుకోండి, లేదంటే లేదు. ఒకసారి బట్ ట్రై చేయండి, చూడండి ఫుల్ వీడియో. మీకు క్లియర్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మా వీడియోలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మొబైల్స్ కావాలన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి మొబైల్స్ దీంట్లో ఉన్నాయి. ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి Realme 16 Pro Plus జనవరిలో లాంచ్ అవబోతుంది. ఇదైతే ముఖ్యంగా కెమెరా లవర్స్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ 200 MP కెమెరాతో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఫోటోగ్రఫీకి కొత్త డివిజన్ రాబోతుంది. మరి డిస్ప్లే పరంగా చూస్తే ఇది AMOLED డిస్ప్లేతో రాబోతుంది. అండ్ బ్రైట్ అండ్ పంచ్ కలర్స్తో విత్ డీప్ బ్లాక్ అవైలబిలిటీగా ఉంది దీంట్లో. అండ్ వీడియో వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ అండ్ మీకు కూడా నచ్చుతుంది. అండ్ దీనికి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్మూత్గా స్క్రోలింగ్గా ఉంది. అండ్ యూఏ యానిమేషన్ బ్యాటరీతో స్మూత్గా రన్ అవుతుంది. ఈ ఫీచర్ కూడా మొబైల్లో బాగుంది, కావాలి మీరు తీసేసుకోండి. మరి డిజైన్ పరంగా చూస్తే ప్రీమియం గ్లాస్తో బ్యాక్ ఫినిష్ స్లిమ్ అండ్ స్టైలిష్ బాడీతో వస్తుంది. అండ్ కెమెరా మాడ్యూల్ అసలు చాలా అంటే చాలా మోడర్న్ గా లుక్ లో ఉంది. ఇది మీరు చెక్ చేయండి. మరి బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫుల్ డే యూజ్ చేయవచ్చు, చాలా అంటే చాలా సింపుల్ గా. అండ్ సోషల్ మీడియా గేమింగ్ పర్పస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ భయపడాల్సిన అవసరం కూడా లేదు మీరు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకుంటే మినిట్స్ లో ఛార్జ్ అవుతుంది. డైలీ యూజర్ కంటే ఇది పెద్ద ప్లస్ పాయింట్ ఇది వాళ్ళకి, డైలీ యూజ్ చేసే వాళ్ళకి. ఇంకా బడ్జెట్ గురించి ఆలోచిస్తే మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఫ్లాష్ లెవెల్లో మంచి కెమెరాతో వస్తుంది. అండ్ మీకు కావాలంటే చూడండి. అండ్ ఫైనల్గా అయితే 200 MP కెమెరాతో Realme Proలో మిడ్ రేంజ్లో మార్కెట్ని షేక్ చేస్తుంది. సో మీకు నచ్చితే తీసేసుకోండి. ఈ మొబైల్లో ఈ ఫ్యూచర్లో ఏ ఫ్యూచర్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి. సెకండ్ మొబైల్ వచ్చేసరికి అయితే Redmi Note 15 5G. ఇది జనవరి 6న లాంచ్ అవబోతుంది. దీని ఫ్యూచర్స్ చూస్తే డిస్ప్లే పరంగా చూస్తే 6.7 ఇంచెస్ ఉంది. అండ్ FHD అండ్ AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రీఫ్రెష్ రేట్తో అండ్ స్క్రోల్ అండ్ గేమింగ్ మరింత సులువుగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొత్తగా TUV III కేర్ సర్టిఫికేషన్ ఉంది. ఇది కళ్ళకి తక్కువ స్ట్రెయిన్ అయ్యే శక్తి సామర్థ్యం ఈ మొబైల్కి ఉంది. సో మీరు కావాలంటే ట్రై చేయండి. దీని ప్రాసెసర్ వచ్చేసరికి క్వాంటమ్ స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3 to 4 mm ప్రాసెసర్ నుంచి పవర్ ఎఫిషియన్సీతో వస్తుంది ఇది. అండ్ దీంట్లో Android 15 ఆధారంగా HyperOS 2 UIతో రన్ అవుతుంది. ఇది కెమెరా వచ్చేసరికి అయితే 108 MPతో చాలా అంటే చాలా బాగుంది. iOSతో రన్ అవుతుంది. అండ్ స్టేబుల్ ఫోటోలు అండ్ వీడియోలు తీసుకోవచ్చు. అండ్ 4K వీడియో కూడా రికార్డింగ్ సపోర్ట్గా ఉంది దీంట్లో. మీరు నచ్చితే ఇదైతే అందరికి ఫ్యూచర్ బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 20 MP కెమెరా సెల్ఫీతో మేము ముందుకు రాబోతుంది. అండ్ వీడియో కాల్స్ కూడా సరిపోతుంది ఇదైతే. అండ్ బ్యాటరీ పరంగా చూస్తే 5800 mAh పెద్ద బ్యాటరీతో రోజంతా బ్యాటరీ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు. అండ్ దీనికి 45 వాల్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేయబడుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి ర్యామ్ అయితే 8GB ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే 12 అవైలబుల్ ఉంది, 256 GBలో అవైలబుల్ ఉంది. అండ్ మైక్రో SSD కార్డు కూడా సపోర్ట్ చేయబడుతుంది దీంట్లో. అండ్ డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. మనం వర్షంలో పెట్టినా కూడా చినుకులకి ఏం కాదు. ఇది అండి ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. దీని ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే తర్వాత మొబైల్ రిలీజ్ అయినాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మీరు వెయిట్ చేయండి. ప్రజెంట్ ఈ ఫీచర్స్తో మీకు నచ్చితే మీకు వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకొని. మరి థర్డ్ మొబైల్ చూస్తే Oppo Reno 15. ఇది 2025లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన టీరో స్మార్ట్ ఫోన్. ఇది సిరీస్లోనే ఫౌండర్ మెడల్గా లభిస్తుంది. అండ్ భారతీయ మార్కెట్లో కూడా 2026లో జనవరి ప్రారంభంలో అఫీషియల్గా విడుదలయ్యే అవకాశం ఉంది. అండ్ దీని డిస్ప్లే చూసుకుంటే 6.3 లేదా 6.59తో AMOLED డిస్ప్లేతో OLED స్క్రీన్తో 1.5K ఫుల్ HDతో రిజల్యూషన్తో మన ముందుకు వస్తుంది. సో డిస్ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి అయితే ఇది 120 GHz స్క్రోల్తో చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ గేమింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే దీంట్లో స్టీల్ డిజైన్ అండ్ మెటల్ ఫ్రేమ్ అండ్ గ్లాస్ బ్యాక్తో అయోనిక్ IP66 68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది ఈ మొబైల్లో చూసుకుంటే చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. దాంట్లో అరోరా బ్లూ అండ్ క్యానల్ బ్రౌన్ అండ్ స్టార్ లైట్ బౌ ఇవన్నీ కలర్స్ దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అంటే డిస్ప్లే చూస్తే చాలా అంటే చాలా బాగుంది.
పక్కకు పెట్టినప్పుడు కూడా లగ్జరీ ఫీలింగ్ కనిపిస్తుంది. ఈ డిస్ప్లే అంతా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకా ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ పవర్ హౌస్ ఇదైతే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 5G 4nm. ఇది హై రేంజ్ లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. CUP కూడా చాలా అంటే చాలా కూల్గా చేస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే దీంట్లో LPDDR5 ర్యామ్తో 12GB అవైలబిలిటీ ఉంది. అండ్ USFలో 3.1తో 256లో అవైలబిలిటీ ఉంది. అండ్ GPU చూస్తే మెయిల్ C720 MCU7లో చాలా అంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిలో తగిన శక్తి ఇస్తుంది మొబైల్ కూడా. ఇదైతే ఫోటోగ్రాఫ్లో కింగ్ అండి. ఇది ట్రిపుల్ రేంజ్ కెమెరాతో సెట్ ఆఫ్ వస్తుంది. అండ్ చాలా అంటే చాలా మంచి కెమెరా. 200MP కెమెరాతో iOSతో చాలా సుష్టమైన కెమెరా దీంట్లో అవైలబిలిటీగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 50MP అల్ట్రా వైడ్తో ఒకటి వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 50M టెలిఫోటో లెన్స్తో అవైలబిలిటీగా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 50MP సెల్ఫీ కెమెరాతో అవైలబిలిటీగా ఉంది. అండ్ 4K వీడియో కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు దీంట్లో. ఈ మొబైల్లో బ్యాటరీ అయితే 6200 mAh బ్యాటరీతో వస్తుంది. రోజంతా యూజ్ చేసినా కూడా సరిపోతుంది మనకి. అండ్ దీనికి సపోర్టింగ్గా 80 వాట్స్ ఛార్జ్తో ఫాస్ట్ ఛార్జర్తో అవైలబిలిటీగా వస్తుంది దీంట్లో. ఇదైతే మంచి ఆప్షనే. అండ్ దీంట్లో సాఫ్ట్వేర్ అండ్ UI చూస్తే దీంట్లో మెయిన్గా Android 16, Oppo ColorOS 16 స్కిన్తో, AI ఫోటో అండ్ వీడియో టూల్స్, స్మార్ట్ అండ్ నావిగేషన్తో ఉంది దీంట్లో. ఇంకా దీంట్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ రిలీజ్ అయ్యాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ స్పెసిఫికేషన్ బట్టి మీరు మొబైల్ కావాలంటే వైట్ లిస్ట్లో పెట్టుకోండి, లేదంటే లేదు. బట్ చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ మొబైల్ వచ్చేసరికి ఇది OnePlus యూజర్కి చాలా అంటే చాలా పెద్ద పండుగ. అది ఏదో కాదు, OnePlus Turbo 6. ఇది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా January 8, 2026 చైనా మార్కెట్లో అఫీషియల్గా లాంచ్ అవ్వబోతుంది. ఇందులో Turbo 6 అండ్ Turbo 6V 2 మోడల్స్ ఉన్నాయి. మీరు తర్వాత వచ్చాక చూసుకోండి. అండ్ దీని డిస్ప్లే పరంగా చూస్తే చాలా అంటే చాలా సూపర్, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని సైజ్ వచ్చేసరికి 6.78 ఇంచెస్ అండ్ 1.5 AMOLED డిస్ప్లేతో పెద్ద స్క్రీన్తో క్లియర్గా డిజిటల్గా విజువల్గా వస్తుంది. ఇంకా దీనికి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 165Hzతో అవైలబుల్గా ఉంది. కింద పైన స్క్రోల్ చేసినా కూడా చాలా అంటే చాలా స్మూత్గా రన్ అవుతుంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 4 చిప్ సెట్తో క్వాంటమ్ కంపెనీలో 5nm ఆధునిక ఆర్కిటెక్చర్ స్నాప్డ్రాగన్తో 8th జనరేషన్లో అవైలబిలిటీగా ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ GPU కూడా ఆండ్రో GPU గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది దీంట్లో. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 16GB అవైలబిలిటీగా ఉంది దీంట్లో. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 256 Y12లో UFS 4nm స్టోరేజ్తో వస్తుంది. అండ్ కెమెరా సెటప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 50MP ప్రైమరీ సెన్సార్తో చాలా అంటే చాలా క్లియర్గా రిచ్గా ఫొటోస్ దిగవచ్చు. అండ్ 80MP కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్తో వస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా మంచి ఆప్షన్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32MP సెల్ఫీ కెమెరాతో వీడియో కాలింగ్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త మొబైల్స్ కానీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ కానీ మీ ముందర తీసుకొస్తుంటాను. సో మీరు నాకు సపోర్టివ్గా ఉంటే నేను మీకు అంతే సపోర్టివ్గా ఉంటాను. ప్రతి విషయంలో, ప్రతి న్యూస్లో, ప్రతి మొబైల్స్లో ప్రతి ఒక్కటి ముందుగా మీకు తెచ్చి పెడతాను. అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని రేటింగ్తో సహా, దానికి స్పెసిఫికేషన్తో సహా అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాగా ఎంజాయ్ చేయండి అండ్ టేక్ కేర్. బాయ్.